హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 63 వినిపించబోతున్నాను. మీరు చెప్పడం స్టార్ట్ చేయకుండానే నాకు వినడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇంతకీ టెస్ట్ ఏంటి అని అడుగుతాడు వంశీ. నేను ఆ సందర్భాన్ని చెప్పిన తర్వాత తన మనస్తత్వం విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. అంటే తన మనస్తత్వం గురించి మీరు ఒక మాటలో చెప్పాలి. అదే టెస్ట్ అని అంటాడు అశోక్. నా భార్య మనస్తత్వం గురించి నాకు తెలియకుండా ఎందుకుంటుంది అని మనసులో అనుకొని, సరే ఫ్రెండ్ చెప్తాను అంటాడు వంశీ. అప్పుడు నేను దివ్య 4th క్లాస్లో ఉన్నాం. ఒకరోజు ఇద్దరం కలిసి జామకాయలు తెంపుకుందామని జామ తోటకి వెళ్ళాం. నేను చెట్టెక్కి పండ్లు తెంపి కింద పడేస్తుంటే దివ్య ఆ పండ్లను వేరుతుంది. సడన్గా దివ్య దగ్గరికి ఒక పాము వచ్చింది. అమ్మో, పామే! ఆ పాముని చూసి దివ్య భయపడి ఉంటుందే అని అడుగుతాడు వంశీ. అశోక్ నవ్వుతూ, దివ్య పాముని చూసి భయపడటం కాదు, ఆ సమయంలో నేను దివ్యని చూసి భయపడ్డాను అంటాడు. వంశీ ఆశ్చర్యపోతూ, అదేంటి, మీరు దివ్యని చూసి ఎందుకు భయపడ్డారు అని అడుగుతాడు. ఆ సమయంలో నేనే కాదు ఫ్రెండ్, మీరు ఉన్నా అలాగే భయపడతారు అంటాడు అశోక్. వంశీ ఆశ్చర్యపోతూ, ఎందుకు అని అడుగుతాడు. చెప్తాను వినండి. పాము దివ్యని కరవడానికి బుసలు కొడుతూ ముందుకు వస్తుంది. దివ్య జామ పండుని తింటూ ఏదో స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా పాముతో అమాయకంగా మాట్లాడుతూ, చూడు పాము, నాకు ఈ జామ పండ్లంటే చాలా ఇష్టం. నీకు నన్ను కరవడం ఇష్టమైతే నీతో తప్పకుండా కనిపించుకుంటాను. కాకపోతే ఈ జామ పండ్లని నేను తినే వరకు నన్ను వదిలే ప్లీజ్. ఇవి తినడం పూర్తయ్యాక నీతో కనిపించుకోవడానికి నేను ఇక్కడే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి నన్ను కరవడానికి మళ్ళీ రావా అంటూ పాముతో మాట్లాడింది. వంశీ అది విని ఆశ్చర్యపోతూ, అమ్మో, దివ్యకి ధైర్యం ఎక్కువే, మరి పాము ఏం చేసింది అని అడుగుతాడు. దివ్య అమాయకపు మాటలకు విషపు పాము కూడా కరిగిపోయి వెంటనే పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటాడు అశోక్. వంశీ కాస్త రిలాక్స్ అవుతూ, ఓ, దివ్య బతికిపోయింది అంటాడు. ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు ఫ్రెండ్ అంటాడు అశోక్. పాము వెళ్ళిపోగానే మీరిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోలేదా అని అడుగుతాడు వంశీ. తను అక్కడి నుంచి వస్తేనే కదా వెళ్ళిపోవడానికి అంటాడు అశోక్. అదేంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు వంశీ. ఎంత బతిమలాడినా దివ్య రాలేదు. నేనేమో పాము వెళ్ళిపోయింది చూసి వెంటనే చెట్టు దిగి వెళ్దాం పదా దివ్య అన్నాను. తను పండ్లు తింటూ, లేదు, ఈ పండ్లు తిన్న తర్వాత పాము వస్తుంది, నేను పాముతో కరిపించుకుంటానని పాముకి మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే పాము వచ్చిన తర్వాత నేను పాముతో కరిపించుకోవాలి అన్నది. నేను తన మాటలకు షాక్ అయ్యాను అంటాడు అశోక్. మీరే కాదు ఫ్రెండ్, నేను షాక్ అవుతున్నాను అని అంటాడు వంశీ ఒక్క విధంగా మారిపోయి. నేను చెప్తున్నది వింటుంటేనే మీరు అంత షాక్ అవుతుంటే నేను లైవ్లో చూశాను. నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని అంటాడు అశోక్. వంశీ ఇంకా ఆసక్తి చూపిస్తూ, తర్వాత ఏమైంది అని అడుగుతాడు. నాకేమో చాలా భయం వేస్తుంది. ఒక పక్కేమో తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళాలనిపించడం లేదు. చివరికి నేను ఒక చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాను. కొద్దిసేపటికి దివ్య అన్నట్టుగానే పాము మళ్ళీ వచ్చింది. దివ్య పాముకి ఎదురు వెళ్ళి, వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, పండ్లు తినడం పూర్తయింది, ఇక నన్ను కాటేసుకో అని తన చేయిని తీసుకువెళ్ళి పాము ముందు పెట్టింది. వంశీ భయపడుతూ, అమ్మో, అంత ధైర్యం ఎలా చేసింది? ఇంతకీ దివ్య పరిస్థితి ఏంటి? పాము దివ్యని కాటేసిందా అని అడుగుతాడు కంగారు పడుతూ. అశోక్ నవ్వుతూ, దివ్య అమాయకత్వం, మంచితనం పాముకు కూడా బాగా నచ్చినట్టుంది. అందుకే పాము దివ్యని ఏమీ చేయకుండా వెనుకకు తిరిగి వెళ్ళిపోయింది అంటాడు. అప్పటి వరకు టెన్షన్ పడ్డ వంశీ పూర్తిగా రిలాక్స్ అవుతాడు. పాము కాటు వేయించుకోవటానికి చెయ్యిని అలా పాము ముందుకు పెట్టావు, నీకు భయం వేయలేదా దివ్య అని తర్వాత నేను దివ్యని అడిగాను. దానికి ఏ సమాధానం చెప్పిందో తెలుసా? భయం వేసింది, కాకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, అందుకే మాట కోసం భయాన్ని పక్కకు పెట్టి పాముతో కాటు వేయించుకుందామని అనుకున్నాను, కానీ పామే మాట తప్పి వెళ్ళిపోయింది అని అంది అంటూ ఆ సంఘటన చెప్పడం పూర్తి చేస్తాడు. అది విని వంశీ కంగారుగా ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు దివ్య గురించి కాస్తైనా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు
తన మనస్తత్వం గురించి ఒక్క మాటలో చెప్పండి ఫ్రెండ్ అంటాడు అశోక్. నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు తీసుకోవడానికైనా తెగిస్తుందని అర్థమైంది అంటాడు వంశీ శూన్యంలోకి చూస్తూ. మీరు చెప్పింది కరెక్ట్ ఫ్రెండ్. ఆ చిన్న వయసులోనే దివ్య ప్రాణాలకు తెగించి ఇచ్చిన మాటకు అంత గౌరవం ఇచ్చింది. ప్రాణం కంటే ఇచ్చిన మాటే ముఖ్యమని నమ్ముతుంది అని అంటాడు. అశోక్ చెప్పింది వింటూ వంశీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్తూ, పెళ్ళికి ముందు దివ్య వంశీ కలిసినప్పుడు దివ్య డైలాగ్స్ గుర్తు తెచ్చుకుంటూ, నా కారణంగా మీరు మారిపోయే పరిస్థితి రాదని మీకు మాట ఇస్తున్నాను. నేను మాట తప్పే పరిస్థితి వస్తే ప్రాణాలు తీసుకుంటాను కానీ ఇచ్చిన మాటను తప్పను, నన్ను నమ్మండి అని చెప్పడం గుర్తు తెచ్చుకుంటాడు. దివ్య చూడటం కోసం అశోక్ తొందరపడుతూ దివ్యని త్వరగా కలవాలని ఉంది. తన అడ్రస్ కనుక్కోవడం ఎంతవరకు వచ్చింది ఫ్రెండ్ అని అడుగుతాడు. వంశీ తడబడుతూ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్ అంటూ అశోక్కి అబద్ధాలు చెప్పడానికి బాధపడుతుంటాడు. నైట్ 8 అవుతుంటుంది. దివ్య ఇంట్లో తన డిజైన్ వర్క్ చేసుకుంటూ 6 నెలలుగా మనసు బాగలేకపోయేసరికి వర్క్ మీద నిమగ్నం చేయలేకపోయాను. ఎక్కడి బట్టలు అక్కడే ఉండిపోయాయి. పైగా చేతిలో రూపాయి కూడా లేదు. నా ఆపరేషన్ తాలూకు సేటు దగ్గర తీసుకున్న ₹1,00,000 కూడా 6 నెలల నుంచి వడ్డీ కట్టలేకపోతున్నాను. సేటు ఇంటికి వచ్చి ఎప్పుడు గోల చేస్తాడోనని భయంగా ఉంది. సేటు వచ్చే టైంకి వంశీ గారి ఇంట్లో ఉంటే ఇంకేమైనా ఉందా? వంశీ గారి ముందు నా పరువు పోతుంది. కొన్ని రాత్రులు నిద్రపోకుండా కష్టపడితే కానీ ఈ బట్టలన్నీ పూర్తయి కాస్త చేతిలో డబ్బులు మెసులుతుంటాయి అనుకుంటూ ఉండగా కస్టమర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ, హలో మేడం, ఏమీ అనుకోకండి, ఈసారి కొంచెం లేట్ అయింది. రేపు మార్నింగ్కి మీ శారీ పూర్తి చేసిస్తాను అంటూ రిక్వెస్ట్గా మాట్లాడి ఫోన్ పెట్టేసి ఎలాగైనా ఈ నైట్ శారీ పూర్తి చేయాలి అనుకుంటూ తన పనిలో నిమగ్నం అవుతుంది. కొద్దిసేపటికి ఆకలి అవుతున్నట్టుగా అనిపించి, అమ్మో బాగా ఆకలిగా ఉంది, కడుపులోకి ఏమైనా పడితే కానీ పని చేయలేను అనుకుంటూ రైస్ వండుకుందామని కిచెన్లోకి వెళ్తుంది. రైస్ ఉన్న డబ్బా చూసి, అయ్యో రైస్ నిండుకున్నాయి కదా, ఆ విషయమే మర్చిపోయాను, ఇప్పుడు ఏం తినాలి అనుకుంటూ డబ్బాల వైపు చూసేసరికి అన్నీ ఖాళీగా కనబడుతూ ఒక దగ్గర కాస్త ఉప్మా రవ్వ ఉన్న డబ్బా కనపడుతుంది. అది తీసుకొని, ఈ రవ్వ కూడా కొంచెమే ఉంది, ఈ నైట్కి ఈ కాస్త ఉప్మాతో అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ రేపు పస్తులు ఉండాల్సిందే, అయినా మన పస్తులు ఉండటం కొత్త కాదుగా, అలవాటేగా అనుకుంటూ ఉప్మా రెడీ చేస్తుంటుంది. కొద్దిసేపటికి వెనక నుంచి తన జడలో పూలు పెడుతున్నట్టుగా అనిపించి వెనుకకు తిరుగుతుంది. ఇంకెవరుంటారు? వంశీని సైలెంట్గా తన జడలో మల్లెపూలు దోపుతున్నాడు. దివ్య ఆశ్చర్యపోయి, ఇంత సైలెంట్గా ఏదో దొంగలాగా వచ్చారేంటి అని అడుగుతుంది. ఆత్మాభిమానం అని చెప్పి ఈ పూలు కూడా వద్దంటావేమోనని భయం వేసి కట్టుకున్న పెళ్ళానికి ఇలా దొంగతనంగా పూలు పెడుతున్నాను అంటాడు వంశీ వెటకారంగా. దివ్య ఓరగా చూస్తూ, నా మీద సెటైర్ వేయటం బాగా నేర్చుకున్నారు కానీ కొత్తగా మల్లెపూలు తెచ్చి పెడుతున్నారు, ఏంటి సంగతి అని అడుగుతుంది. నీకు చీరలు నగలు తీసుకొచ్చే అదృష్టం నాకు ఎలాగూ లేదుగా, అందుకే నాకు ఇష్టమైన ఈ మల్లెపూలు నీకోసం తెచ్చాను, ఇంతకన్నా వేరే సంగతి ఇంకేమీ లేదు, కాకపోతే పూలు తెచ్చి పెట్టినందుకు నీ దగ్గర ఏమైనా సంగతి ఉంటే చెప్పు అంటాడు కొంటెగా చూస్తూ. దివ్య ఉప్మా కలుపుతూ, నా దగ్గర ఆ పప్పులేమి ఉడకవని మీకు ఆల్రెడీ తెలుసు కదా అని అంటుంది. బాగా తెలుసు కానీ ఇదేంటి ఈ టైంలో ఉప్మా చేసుకుంటున్నావు, రైస్ లేవా అని అడుగుతాడు. దివ్య కంగారు పడుతూ, అదేమీ లేదు, ఉప్మా తినాలనిపిస్తుంది, చేసుకుంటున్నాను అంతే అని అంటుంది. వంశీ ఉడుకుతున్న ఉప్మా వైపు చూస్తూ, అదేదో కొంచెం ఎక్కువ చేస్తే నేను కూడా తినిపెట్టేవాడిని కదా అని అంటాడు. వంశీ అలా అడిగేసరికి దివ్య కాస్త జాలీగా ఫీల్ అవుతూ, దీనిని ఇద్దరం షేర్ చేసుకుందాం అని అంటుంది. ఏది ఈ ప్రసాదమా, నాకొద్దులే, నువ్వే తిను, నా కోసం వంట చేయమని ఆల్రెడీ రాజమ్మకు చెప్పానులే అని అంటాడు. పర్వాలేదులే బాబు, ఈ ప్రసాదాన్ని షేర్ చేసుకుందాం అని అంటుంది. ఉప్మా కలుపుతున్న దివ్య చేయి మీద నుంచి తన చెయ్యి కూడా పోనిచ్చి దివ్య చేయి పట్టుకొని ఉప్మాని కలుపుతూ, ఉప్మా తినడంలో కాదు కానీ ఇలా నీ చెయ్యి పట్టుకొని ఉప్మా చేయడంలో షేర్ చేసుకుంటానులే అంటూ
జడలో పెట్టిన మల్లెపూలు గుబాలింపును ఆస్వాదిస్తూ వెనక నుండి దివ్యని దగ్గరగా హత్తుకుంటాడు. దివ్య కూడా వంశీ స్పర్శకు మైమర్చిపోతుంటుంది. వంశీ ఒక చేయితో దివ్య చేయిని పట్టుకొని మరో చెయ్యిని తన నడుము మీద పెట్టి మల్లెపూల వాసనకు మైకంలోకి వెళ్తుంటాడు. కొద్దిసేపటికి దివ్య తన మనసులో కలుగుతున్న కోరికను బలవంతంగా ఆపుకొని సడన్గా వంశీకి దూరంగా జరిగి, ఎన్నిసార్లు చెప్పాను నా నడుము మీద చెయ్యి వేయొద్దని అని అడుగుతుంది చిరుకోపంగా చూస్తూ. వంశీ నవ్వుతూ, ఎందుకు మేడం, కోరికలను బలవంతంగా ఆపుకోవాల్సి వస్తుందా అని అడుగుతాడు. అదేమీ లేదు, నాకు ఎలాంటి కోరికలు కలగడం లేదు, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అని అంటుంది. వంశీ ప్లేట్లోకి ఉప్మా తీస్తూ, అవును, ఎంత స్ట్రాంగ్గా కోరికలను అదుపులో పెట్టుకుంటున్నావో నాకు అర్థమవుతుంది అంటూ ఉప్మాలో స్పూన్ పెట్టి ప్లేట్ అందిస్తాడు. దివ్య ప్లేట్ తీసుకొని వంశీ వైపు చిరునవ్వుతో ఓరగా చూస్తూ హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. వంశీ కూడా తన పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. దివ్య స్పూన్తో ఉప్మా తీసుకొని వంశీకి తినిపించబోతుంటే, నాకొద్దు, నువ్వు తిను అని అంటాడు. ఒక్క స్పూన్ తినండి, లేకపోతే నాకు దిష్టి తగులుతుంది అంటూ వంశీ వద్దంటున్నా బలవంతంగా ఉప్మా తినిపిస్తుంది. వంశీ ఒక స్పూన్ తిని, ఇక నువ్వు తినేసేయ్ అంటాడు. దివ్య తింటూ ఉంటుంది. వంశీ తన జేబులో నుంచి 2000 రూపాయల కట్ట తీసి, ఈ డబ్బు ఉండనివ్వు అని తన ఒడిలో పెడతాడు. దివ్య ఆ డబ్బును చూసి తింటున్న ప్లేట్ని పక్కకు పెడుతూ, ఏంటి, నాకు భిక్ష వేస్తున్నారా అని అడుగుతుంది. వంశీ చిరుకోపంగా చూస్తూ, అలా ఎందుకు అనుకుంటున్నావు అని అంటాడు. దివ్య కాస్త సీరియస్ అవుతూ, ఒక్కసారి మిమ్మల్ని బిచ్చగత్తెలాగే డబ్బు అడిగాను కదా, అందుకే మీరు ఈ డబ్బు ఇస్తున్నా కూడా నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది అని అంటుంది. నేను అన్న మాటలు ఇంకా మర్చిపోలేదా అని అడుగుతాడు. దివ్య తలదించుకొని, మనసుకు తగిలిన కొన్ని గాయాలు మర్చిపోవటం చాలా కష్టం వంశీ గారు అని అంటుంది. ఇలా నా డబ్బు వాడుకోకుండా ఎన్నాళ్ళు ఉంటావు అని అడుగుతాడు. దివ్య ఒడిలో ఉన్న డబ్బు తీసి వంశీ జేబులో పెడుతూ, నేను ఉన్నంతకాలం అంటుంది. వంశీ తనకు నచ్చ చెప్పాలని చూస్తూ, అది కాదు దివ్య, నేను దూరమైన ఈ 6 నెలలు నీ డిజైన్ వర్క్ చేసి ఉండవని నాకు తెలుసు. డబ్బు ఇబ్బంది బాగా ఉండి ఉంటుంది, నీ అవసరాలకు సహాయంగా ఉంటుంది, ఈ డబ్బు ఉండనివ్వు అని తిరిగి డబ్బు ఇవ్వబోతాడు. వద్దు వంశీ గారు, మీ డబ్బు వాడుకునేదాన్ని అయితే నేను వేరుగా మీతో పాటు మీ ఇంట్లోనే ఉండేదాన్ని కదా, ఈ ఇంట్లో ఉండటం ఎందుకు అని అంటుంది. వంశీ కాస్త చిరాకు పడుతూ, దివ్య, నువ్వు నా అర్ధాంగివి, అంటే నాలో సగానివి. ఈ డబ్బు మీద నాకెంత అధికారం ఉందో నీకు అంతే అధికారం ఉంది. ఈ డబ్బంతా మనది దివ్య అని అంటాడు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా 1,00,000 రూపాయలు కావాలని అడిగినప్పుడు ఈ విషయాలు మర్చిపోయి నన్ను బిచ్చగతిలాగా అడుక్కున్నానని అవమానించారు. ఇప్పుడు మీ డబ్బు వాడుకుంటే నేను నిజంగానే బిచ్చగతినవుతాను. అయినా ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ డబ్బు మీద నాకు అధికారం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు ఇప్పుడు కూడా మీ డబ్బుకు దూరంగానే ఉంటూ వచ్చాను. మీరు ఏదో నాకు డబ్బు సహాయం చేసి నా ఇబ్బందులు పోగొట్టాలని అనుకుంటున్నారు. కానీ మీరు ఇలా నాకు డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడల్లా మన మధ్య డబ్బు గురించి జరిగిన పాత విషయాన్ని గుర్తుకు తెచ్చి నా మనసును బాధ పెడుతున్నారనే విషయం మీకు అర్థం కావడం లేదు. ప్లీజ్ వంశీ గారు, మనం కలిసి ఉండే ఈ కొద్దిసేపు సంతోషంగా ఉండాలి, కానీ మన మధ్యకి ఈ డబ్బు వ్యవహారాన్ని తీసుకొచ్చి నన్ను బాధ పెట్టకండి అని అంటుంది. వంశీ ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. దివ్య రిక్వెస్ట్గా వంశీ మొహాన్ని చూస్తూ ప్లీజ్ అని అంటుంది. వంశీ బాధాకరమైన చిన్న చిరునవ్వుతో పక్కన పెట్టిన ఉప్మా ప్లేట్ అందుకొని తనకిస్తూ, ఈ కొంచెం ఉప్మా వేడిపోతుంది, తిను అంటాడు. దివ్య ప్లేట్ అందుకొని ఉప్మా తింటుండగా పొలమారి ఇబ్బంది పడుతుంటుంది. వంశీ కంగారుగా తన తల మీద సర్దుతూ, నీ ఉప్మా ఎవరు తినిపోరులేవే, నెమ్మదిగా తిను, ఉండు, వాటర్ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లో వాటర్ బాటిల్ తీసుకుంటుండగా బియ్యం డబ్బా మీద మూత పక్కకు పోయింది చూసి దానిని సరిచేద్దామని చూసేసరికి డబ్బా ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, నిజంగానే రైస్ అయిపోయాయి అనుకుంటూ అక్కడ ఉన్న డబ్బాలన్నీ చూసేసరికి అన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. అంటే ఏమీ లేకనే ఆ కొంచెం ఉప్మాతో కడుపు నింపుకోవాలని చూస్తుందన్నమాట అని అనుకుంటాడు. మరి ఇప్పుడు వంశీ ఏం చేస్తాడు అనేది
నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.